Hello, what's up guys? Welcome back to Seven. గైస్ ఈ కార్ని మీరు చూడొచ్చు మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు లోగో మేడ్ ఇన్ ఇండియా అని. ఇంతకుముందు కూడా ఈ కార్లలో నేను చాలా వీడియోస్ రిపేర్ చేసినాను. ఆ వీడియోస్ మీరు చూడకపోతే పైన ఐ బటన్లో ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ కార్లో ఏం ప్రాబ్లం ఉందో మీకు నీట్గా చూపించి ఈ కార్లో ఏం ప్రాబ్లం ఎట్లా రిపేర్ చేయాలో మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మీకు అప్డేట్ ద్వారా వస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ కారు రొటేటింగ్ కార్ అంటారు ఫ్రెండ్స్. దీనికి వీల్స్ పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా రొటేట్ అవుతుంది, లెఫ్ట్ రైట్లో ఎత్తి కొట్టుకుని రొటేట్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఎట్టా అంటే ఎట్టా రన్నింగ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది దీనిలో చార్జబుల్ బ్యాటరీస్ ఇస్తాడు, ప్లస్ చార్జర్ ఇస్తాడు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్ ఆఫ్ స్విచ్, ప్లస్ పక్కన ఉన్నది ఛార్జింగ్ పాయింట్. ఇది ఛార్జింగ్ పాయింట్తో ఛార్జ్ అవుతుంది. దీనిలో రిమోట్లో ఒకటి ఛార్జింగ్ బ్యాటరీలు ఉండవు, మా నార్మల్ మాన్యువల్ బ్యాటరీలు ఇస్తాడు. మీకు ఈ వీల్స్లలో లైటింగ్ సిస్టమ్ కూడా ఇచ్చినాడు కదా ఫ్రెండ్స్, డబుల్ కలర్, రెడ్ బ్లూ కలర్. ఈ బ్యాటరీస్ దీనిలో లేవు. దీనిలో బ్యాటరీస్ ఇన్స్టాల్ చేద్దాం. పవర్ సెల్ బ్యాటరీస్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రిమోట్లో మీరు చూడొచ్చు 2 బ్యాటరీలు చాలు ఫ్రెండ్స్. దీనికి లైఫ్ టైమ్స్ వస్తాయి. పవర్ సెల్ బ్యాటరీస్ బాగానే ఉంటాయి అనుకుంటా. మీకు ఏ బ్యాటరీస్ బాగుంటాయో నాకు కామెంట్లో పక్కా చెప్పండి, నేను అదే వాడతాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఫ్రంట్ ఆర్ బ్యాక్ వెళ్తుంది కానీ లెఫ్ట్ అండ్ రైట్ తిరగకుంటుంది. దీనిలో మేజర్ ప్రాబ్లం అదే, మేజర్ ప్రాబ్లం కాదు అది. దానిలో వీళ్ళు తయారు చేసేటప్పుడు ఎట్లా స్పీడ్గా తయారు చేస్తారు, దానివల్ల ఆ వైరింగ్ జాయింట్ చేయకపోయి ఉంటారు. మనం దీనిలో ఓపెన్ చేసి ఏ వైర్ కట్ అయిందో అది సాల్టరింగ్ చేసుకోవచ్చు నీట్గా. మదర్ బోర్డ్లో ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. దీనికి నేను ఛార్జింగ్ పెట్టి చెక్ చేయొచ్చు. ఆల్రెడీ దానికి ఛార్జింగ్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. దీనికి పైన స్క్రూల్స్ ఉన్నాయి 4. ఈ స్క్రూల్స్ ఆటోమేటిక్గా ఓపెన్ చేయొచ్చు. స్పీడ్గా ఈ వీడియో స్కిప్ చేస్తున్నాను, స్పీడ్గా చూడండి మీరు. దాని తర్వాత ఈ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మీరు వైరింగ్ చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ వైర్స్ ఎక్కడి కూడా కట్ చేయకుండా ఆ లైట్కి ఆ వైరింగ్ అట్టనే ఉండని, మనకేం దానికి అడ్డం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మదర్ బోర్డ్ స్క్రూస్ తీస్తే దాని కింద స్టైరింగ్ మోటార్ ఉంటుంది. ఆ మోటార్ మనం చెక్ చేయొచ్చు. దీనికి ఏం ప్రాబ్లం ఉంది ఏం కదా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వైర్ ఒకటి ఆల్రెడీ డిస్కనెక్ట్ అయి ఉంది, మీకు కనపడుతుంటుంది. వైట్ కలర్ వైర్ ఒకటి అటాచ్ అయింది, ఇంకో వైర్ దానికి అటాచ్డ్ లేదు. ఆ వైర్ ఏదో మనం చూద్దాం. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తా క్లారిటీగా. ఆ వైర్ ఏదో ఇప్పుడు మీకు ఇక్కడ వైర్ లేదు, ఆ వైర్ ఏందో చూద్దాం. అది ఈ బ్లూ కలర్ వైర్ ఫ్రెండ్స్ దాన్ని. ఆ బ్లూ కలర్ వైర్ దానికి ఫస్ట్ మనం పై అటాచ్ చేసి చెక్ చేద్దాం అది రన్నింగ్ అవుతుందో కాదో. రన్నింగ్ అయిన తర్వాత మనం సాల్టరింగ్ మిషన్తో హీట్ చేసి సాల్టరింగ్ చేసేద్దాం. టోటల్గా అది అటాచ్ అయిపోతుంది. మనం ఆన్ చేసినాం కదా రిమోట్ కంట్రోల్తో, ఒక్కసారి టెస్ట్ చేద్దాం ఇది రన్నింగ్ కదా. ఓకే రన్నింగ్ అవుతుంది ఫ్రెండ్స్, మన వర్కింగ్ ఈజ్ సక్సెస్. ఇప్పుడు మీరు చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ తిప్పుతున్నా ఆటోమేటిక్గా ఇది రొటేట్ అవుతుంది మోటార్ అనేది. మనకు వర్క్ అనేది సక్సెస్ అయింది. ఇప్పుడు మనం దీనికి సాల్టరింగ్ మిషన్తో సాల్టరింగ్ చేసేస్తే మనకు లైఫ్ టైం గట్టిగా అటాచ్ అయిపోతుంది. పిల్లలు ఎంత కింద పైన వేసుకుని ఆడుకున్నా కూడా ఆ వైరింగ్ పోకుండా సాల్టరింగ్ పేస్ట్ తగిలించి నీట్గా సాల్టరింగ్ చేయడం వల్ల మనకి ఇది స్టాండర్డ్ అయిపోతుంది వర్క్. చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మీకు అప్డేట్ ద్వారా లభిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా మనకి చెప్పొచ్చు. మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి మనం తప్పకుండా ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలన్నా కూడా మనకి కామెంట్లో రాయండి, మనం తప్పకుండా తయారు చేయడానికి వీలుంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం చాలా వీడియోస్ తయారు చేసినాం. ఆ వీడియోస్ మీరు ఇంతవరకు చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, లేకపోతే పైన ఐ బటన్లో లింకులు ఇస్తా, చూసుకోండి మీరు ఫ్రెండ్స్. దీనికి సాల్టరింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, నీట్గా మళ్ళీ ఊడింది ఈ సాల్టరింగ్. మళ్ళీ మీరు సాల్టరింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. సాల్టరింగ్ మిషన్ అనేది చాలా హీట్గా ఉంటుంది, మీ చేతులు కాలే అవకాశం ఉంటుంది. పిల్లలు ఉన్నప్పుడు మీరు ఈ సాల్టరింగ్ మిషన్ వాడకండి. పిల్లల్లోని చోట పెట్టుకొని సాల్టరింగ్ మిషన్ వాడండి. సాల్టరింగ్ అయిపోయింది. నేను మదర్ బోర్డ్ ప్లస్ లైట్స్ అన్నీ సెట్ చేస్తున్నాను. దీని బ్యాటరీ చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఇచ్చినాడో. ఇది ఛార్జింగ్ బ్యాటరీ ఫ్రెండ్స్, లిథియం బ్యాటరీ అంటారు. దీనిలో 3.7 వోల్ట్స్ ప్రొడ్యూస్ ఛార్జింగ్ స్టోరేజ్ అవుతుంది ఫ్రెండ్స్. మదర్ బోర్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా తీసామో అలాగనే
ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా ఏ స్క్రూలు ఏం కథ ఇక్కడ నుంచి తీసామో అదే విధంగా మీరు కూడా నీట్గా ఫిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్లో అండ్ వర్క్ చేసేస్తే మీకు నీట్గా వర్క్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్లో తెలియపరచండి. నేను మీకు డౌట్ క్లియర్ చేసే వర్క్లో ఉంటా. ఇప్పుడు మీరు చూడండి ఎలా తీసినానో అలాగనే ఫోర్ స్క్రూస్ వేసేసినాను. ఇప్పుడు మీరు ఇది టోటల్గా అయిపోయిన తర్వాత దీనికి టెస్ట్ చేయాలి ఒకసారి. మరి